స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి వేంచేయండి ఈ బలిపీఠంపై, జీవన బలిని అర్పించా చేరితి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, జీవజలంబుల మధురం చవి చూడగను, ప్రేమను పండగా చేరితినిచ్చట. జీవజలంబుల మధురం చెవి చూడగను, ప్రేమను పొందగా చేరితినిచ్చట. అందుకొనుము పీఠముపై హృదయపు కానుకై నిమిషం, అందుకొనుము పీఠముపై హృదయపు కానుకై నిమిషం, పొగడి పాడేదా ఈ స్తుతి గీతం. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి వేంచేయండి ఈ బలిపీఠంపై, జీవన బలిని అర్పించా చేరితి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలు సమర్పిస్తున్న వీరందరి ఉద్దేశంలో కూడా దయగల సర్వేశ్వరుడు ఆశీర్వదించి వారి యొక్క కోరికలు తలంపులు నెరవేర్చాలని ఈ దివ్యబలి పూజలను ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి షౌరెడ్డి మరియు శోభాల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు సంజన పుట్టినరోజు సందర్భంగా సంజనకు మంచి భవిష్యత్తు, మనోజ్ శ్రీలేఖ కుటుంబంలో దేవుని దీవెనలు, కొమ్మారెడ్డి అంతోన్ రెడ్డి అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి విద్వేషాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ క్రీస్తుశేషులు జోసఫ్ నాయుడు 30వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని వై ప్రసాద్, వై రోహిత్, కె ప్రకాష్ రెడ్డి, శిరస జోస్పిన్, సిస్టర్ గిరిజబాల, ఉమారాణి, పల్లవి, జయప్రకాష్ రెడ్డి, హిమాన్షి దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఇందిరా ప్రియదర్శిని, పి సుకుమార్ రాజు, కెంచి దేహ్వని, ప్రియ సుకృతన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరాజు, వీర్రాజు, విజయసుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నాగయ్యలంక విచారణ చేరుకూరి జయరావు, సుగుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని జోష్న కిరణ్, వెంకట రవీంద్ర ప్రసాద్, ఇందిరాళ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మరియ మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. క్రీస్తుశేషులు దుగ్గంపూడి శ్రీవారెడ్డి, అన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కనిగిరి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కె దీక్షిత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ నిర్మల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నాము. విశాఖపట్నం అగ్రమేత్రాసనం
ద్రాక్షారామ విచారణ బొమ్ము ఆశ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా దయగల సర్వేశ్వరుడు ఆమెకు మంచి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కుప్పెలి ఇందువతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఇందువతి రాంబాబు దంపతుల గర్భఫలం దయచేయమని, అత్తామామలకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం తణుకు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సీతాలం రుష్వికా సాయికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సీతాలం రాయప్ప, వెంకటేశ్వరి, అనసూయ, మోహన వెంకటమణి కుమార్, హరిప్రకాష్, రోజా, హారిక, శిరీష, నైషిక, జాన్విక, సాయి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ చవ్వా రాయప్పరెడ్డి, మేరీ సురేంద్ర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మరియా రాజీవ్ రెడ్డి, మరియా అమృత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు పట్టణాలు మనలను ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం అను 3 పుణ్య సత్యాలను మనకు తెలియజేస్తున్నవి. మరి ముఖ్యంగా నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ ఈ 3 అన్నింటిలో కూడా శ్రేష్టమైనది, ప్రధానమైనది ఏమిటంటే ప్రేమ. ప్రతి క్రైస్తవుడు అనేవారు ప్రేమను కలిగి జీవించాలి. ప్రేమను మనలో నింపుకుని జీవించాలి. అప్పుడే మనము దేవుని పోలి జీవించిన వారినిగా పరిగణింపబడతాము. మనం తెలిసినట్లుగా ప్రేమ దయ కలిగినది, జాలి, కరుణ ఇటువంటి గుణాలు కలిగినది ప్రేమ. ప్రేమకు ఎటువంటి అసూయ కానీ, స్వార్థము కానీ, విరోధము కానీ, కోపము కానీ, క్రోధము కానీ ఉండవు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా మనలో ఉన్న స్వార్థాలను, ద్వేషాలను, పాపమనే యొక్క కలంకములన్నీ కూడా తీసివేసి ఆ దయగల సర్వేశ్వరుడు మనను ప్రేమతో నింపాలని ఈ దివ్య బలి పూజలో మనము మన పాపములను ఆ దేవుని ముందర ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభువైన హో సర్వేశ్వరా, మమ్ము కనికరముతో చూడుడు, మా మీద దయదలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచియుండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31 మరియు 13వ అధ్యాయము 13వ వచనం వరకు. సహోదరులారా, శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగిడి కంచుతోనూ గణగడలాడెడి తాళముతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థం చేసి కొనగలిగినను, సమస్త జ్ఞానము కలవాడనైనను, పర్వతములను కూడా పెకిలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను, ప్రేమ లేనివాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్థము నా శరీరమునే త్యజించి నన్ను ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఎలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని,
బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. తంత్రి వాద్యములతో ప్రభువును నుతింపుడు. దశతంత్రుల స్వరమండలములతో ఆయనను కీర్తింపుడు. ప్రభువుకు నూతన గీతము పాటుడు. నేర్పుతో వాద్యము మీటుచు ఆయనకు జేకొట్టుడు. అందరూ ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములనిన ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నది. అందరూ ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమైన మగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండును. అందరూ ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. యేసుని ప్రేమ శాశ్వతమైనది. యేసుని ప్రేమ శ్రేష్టమైనది. యేసుని ప్రేమ శాశ్వతమైనది. యేసుని ప్రేమ శ్రేష్టమైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది. అది విలువైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని ప్రేమ శాశ్వతమైనది. యేసుని ప్రేమ శ్రేష్టమైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది. యేసుని ప్రేమ అది ఎంతెంతో విలువైనది. అది ఎంతెంతో విలువైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు. యేసు ఇట్లు పలికెను,
ఈ తరము వారిని నేను ఎవరితో పోల్తను? వారెవరిని పోలియుందురు? వారు అంగడి వీధుల్లో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి. మేము విలపించితిమి, కానీ మీరు ఏడ్వారైతిరి అని అనుచుందరు. యోహాను అన్న పానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని మీరు చెప్పుచున్నారు. మనుష్య కుమారుడు అన్న పానీయములను పుచ్చుకొన్నచో ఆయన భోజన ప్రియుడు, మద్యపాన రహితుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడని చెప్పుచున్నారు. జ్ఞానము దాన్ని స్వీకరించి వారి వలన నిరూపించబడుచున్నది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము మొదటి పట్టణంలో కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుంచి తీసుకొనబడింది. ఇందులో పునీత పౌలు గారు కొరింథీ ప్రజలకు హెచ్చరికగా ఒక సూచనగా ఆయన అందిస్తున్నాడు. అదేమిటంటే, ప్రతి క్రైస్తవురాలు కూడా ఈ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే 3 సుగుణాలను కలిగి జీవించాలి. అవును ప్రియ సహోదర సహోదరి, క్రైస్తవులైన మనందరము కూడా ఈ 3 సుగుణాలు కూడా అంటిపెట్టుకుని జీవించాలి. ఈ 3 సుగుణాలు మనలో కలిగి జీవించాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ పౌలు గారు చెప్తున్నారు, ఈ విశ్వాసము, నిరీక్షణ ఒక ఎత్తు అయితే, ప్రేమ అంతకంటేను ఉత్తమమైనది, అంతకంటేను శ్రేష్టమైనది. కనుక ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా విశ్వాసం, నిరీక్షణతో పాటు ప్రేమ అనే సుగుణమును, ఈ ప్రేమ అనే సద్గుణమును మనలో అలవర్చుకోవాలి. అందుకే పునీత పౌలుడు చెప్తున్నాడు, మీకు భాషల్లో మాట్లాడే అవకాశమునను, ఎంత ప్రవచించినను, దేవుని యొక్క వాక్కును బోధించినను, పర్వతాలు సహితము నీవు తొలగించినను, నీలో ప్రేమ లేనిచో నీవు గణగడ మోగడి కంచు వంటి వాడవు. అందుకే ప్రియ సహోదర సహోదరి, మనం ఎప్పుడు వింటాము, అన్నీ ఉన్న ఆకు అణుగుమెరుగు ఉంటుంది, ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడతాడు. మనం ఏ విధంగా ఉంటున్నాము? క్రైస్తవులైన మందరము కూడా ఎటువంటి వాటితో మనం నింపుకుంటున్నాము? నేను అందరికంటే ఎక్కువ స్తుతి చేయగలను, మంచిగా ప్రార్థించగలను, నా ప్రార్థన వలన అనేక మంది స్వస్థపడుతున్నారు, నా ప్రార్థన వలన అనేక మంది దేవాలయంలోకి వస్తున్నారు అని గొప్పలు చెప్పుకొనిచు, నీలో ప్రేమ లేనిచో, నీవు ప్రేమ కలిగిన వాడు కానిచో, ఇతరుల పట్ల నీ ప్రేమను నువ్వు ప్రదర్శింపనిచో, అట్టివాడు వ్యర్థుడే, అట్టివాడు గణగణ మోగు కంచు వంటి వాడు. కంచు మోగున కానీ కనకంబరం మోగున అంటే ఏంటి? కంచు కొడితే ఘనఘన మోగుతుంది. కనకము అంటే ఏంటంటే బంగారము. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. అనగా ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా మన యొక్క క్రియలను, మన యొక్క చేతల రూపంలో చూపించాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనందరము కూడా క్రీస్తుని వెంబడిస్తున్నాము, క్రీస్తు బాటలో పయనిస్తున్నామని చెప్పుకోగలిగితే మనను ఆయన వలె ప్రేమ బాటలు నడవాలి. ప్రభువు పలికినట్లుగా, నన్ను ప్రేమించువాడు
నా ఆజ్ఞలను పాటించును. హూ ఎవర్ లవ్స్ మీ దే ఫాలో మై కమాండ్మెంట్స్. కనుక ప్రియ సహోదర సహోదరి, ఇంకాను పునీత పౌలుడు చాలా చక్కగా చెబుతున్నాడు, మీరు ప్రేమ కలవారే జీవించాలి. ప్రేమ గురించి, ప్రేమ యొక్క విశిష్టత గురించి పునీత పౌలుడు తెలియచేస్తున్నాడు. ప్రేమ సహనము గలది, దయ గలది, అసూయ కానీ, డంభము కానీ, స్వార్థము కానీ, విరోధము కానీ, అమర్యాద కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ ఎప్పుడు కోపమును ప్రదర్శింపదు. ప్రేమ ఎప్పుడు కూడా శాంతమును ప్రసాదించును. ప్రేమ ఎప్పుడు కూడా కీడునందు ఆనందించదు. ప్రేమ ఎప్పుడు కూడా బాధ యందు కృంగిపోదు. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును శాశ్వతంగా ఆ ప్రేమలో నిలుపుకొను. మనము చిన్ననాటిలో పాడి ఉంటాము చాలాసార్లుగా, మనకు తెలిసిన పాటే ఇదందరికీ కూడా. ప్రేమ దేవుడి నుండి పుట్టినది. ఆ పాటలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదుగా నడవనిది, అపకారం చేయనిది, అన్నిటినీ తాలునది, అన్నిటినీ ఓచునది, సత్ప్రయోజనం కోరుకొననిది, సత్వరమే కోపపడనది, మత్సరం పడనిది, డంబములేనిది, ఉప్పొంగినది, ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అవును ప్రియ సహోదర సహోదరి, మనం చదువుతూ ఉంటాము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, దేవుడు లోకమునెంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించెను. అవును, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక, నిన్ను నన్ను తన రూపురేఖలు సృజించాడు కనుక, ఆయన మనందరినీ ఎందుకు ప్రసన్నుడై తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించాడు. మానవులము, బలహీనలము అయిన మనమందరము కూడా నశించిపోకుండా ఉండడానికి, మన ఆత్మలు ఆ సైతాను వశము కాకుండా ఉండడానికి ఆ ప్రభు మన యందు ప్రసన్నుడై తన అమితమైన ప్రేమను, తన అమితమైన కృపను మనపై చూపి ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించాడు. అందుకే పునీత పౌలుడు చెప్తున్నాడు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యం నందు మాత్రమే ఆనందించెను. ప్రేమ సమస్తమును భరించెను, ప్రేమ సమస్తమును విశ్వసించును. కనుక ప్రియ సహోదర సహోదరి, క్రైస్తవులైన మనందరము కూడా నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఏ విధంగా అయితే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో, ఏ విధంగా అయితే నిన్ను నువ్వు గౌరవించుకుంటున్నావో, అదే విధంగా నీవును నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనము చూస్తూ ఉంటాము, క్రీస్తు ప్రభు కడరాత్రి భోజ్ఞంలో ఆయన ఒక ఆజ్ఞవసుగాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదియే నూతన ఆజ్ఞ. కనుక ప్రియ సహోదర సహోదరి, మరి క్రీస్తుని వెంబడించాలనుకున్న మనందరము కూడా, ఆ క్రీస్తు బాటలో పయనింప చేయాలనుకున్న మనందరము కూడా ఆయన ఆజ్ఞలను,
ఆయన ప్రేమ సందేశమును నలుమూల చాటాలంటే ముందుగా మనమందరము కూడా క్రీస్తు ప్రేమలో నింపబడాలి. ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క ప్రేమలో నింపబడతామో, క్రీస్తు తత్వముతో, క్రీస్తు ఆలోచనలతో, క్రీస్తు దృక్పథంతో మనం నింపబడతామో, క్రీస్తు యొక్క ప్రేమను మనము పరులకు పంచగలము. కనుక ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకోవాలి. దేవా, మేము ఇతరుల పట్ల స్వార్థముతో, ద్వేషముతో, పగ, ప్రతీకారము, కక్షలు, ఇటువంటి మనస్తత్వంతో మా హృదయాలు గూడు కట్టుకుని పోయినవి. మా హృదయాలలో ప్రేమ అనే భావన చాలా కొద్దిపాటిది. మేము మా కుటుంబ సభ్యులను మాత్రమే ప్రేమిస్తున్నాము. నా సహోదరులను, నా పొరుగు వారి పట్ల నా ప్రేమను నేను వ్యక్తం చేయలేకపోతున్నాము. నీవు నా కోసం మరణించిన ఆ శిలువ ప్రేమను 10 మందికి కూడా నేను పంచేలాగా, వ్యక్తపరిచేలాగా నా హృదయమును ప్రేమ హృదయముగా మార్చుము, మలచుము, తీర్చిదిద్దమని మనం ప్రార్థన చేసుకోవాలి. కనుక ప్రియ సహోదర సహోదరి, ఇంకా సువిశేషంలో చెబుతున్నాడు ప్రభు, ఈ తరం వారిని నేను ఎవరితో పోల్చేదను? వారు ఏ విధంగా ఉన్నారంటే, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మున్ముందుగా బాప్తిస్మ యోహాను వచ్చారు. ఈ బాప్తిస్మ యోహాను హృదయ పరివర్తన చెందుడి దైవ రాజ్యము సమీపించిందని ఎంతో ఖరాఖండిగా ప్రజలకు తెలియజేశాడు. ఈ బాప్తిస్మ యోహాను చూసుకున్నట్లయితే ఎడారిలో నివసిస్తూ, ఒంటె రోమములు కట్టుకుని, పుట్టతేన్ను భుజిస్తూ, మిడతలను భుజిస్తూ ఒంటరిగా ఎడారిలో సంచారం చేశాడు. మరో ప్రక్క క్రీస్తు ప్రభుని చూస్తే, క్రీస్తు ప్రభువు కూడా హృదయ పరివర్తనం చెందండి, దైవరాజ్యము వచ్చిందని ప్రకటిస్తూ ఆయన అనేక మంది అతిథుల ఇంటికి వెళ్ళాడు. అనేక మందితో కలిసి భుజించాడు, కలిసి విందుల వినోదాల్లో పాల్గొన్నాడు. ప్రజలందరూ కూడా ఏ విధంగా భావించారంటే, అందుకే తెలుగులో సామెత ఉంటుంది, లోకులు కాకులు లాంటి వాళ్ళు. లోకులు కాకులు లాంటి వాళ్ళు. ఎవరికి వచ్చిన విధానంలో వారి యొక్క దృక్పథంతో చూస్తూ ఉంటారు. యోహాను ఎటువంటి అన్నపానములు పుచ్చుకోకపోవటచే, ఎటువంటి భోజనము చేయకపోవటచే బాప్తిస్మ యోహాన్ని ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, ఇతనికి దయ్యం పట్టినది, దయ్యం ఆహ్వించినది, ఇతను మనకలా ఉండట్లేదు, మనలా జీవించట్లేదని చెప్పేసి బాప్తిస్మ యోహాన్ని అటువంటి దృక్పథంతో చూశారు. మరో ప్రక్క క్రీస్తు ప్రభు ప్రజలందరితో కలిసి, ప్రజలందరిలో మమేకమై క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ప్రజలు పెట్టుతున్న విందుల వినోదాల్లో పాల్గొంటున్న ఆ క్రీస్తును చూచి పరిసయ్యులు ఏమంటున్నారంటే, ఈ క్రీస్తు ఎవరంటే భోజన ప్రియుడు, మద్యపాన రహితుడు, సుంకరులకు పాపులకు మిత్రుడు అని ఈ విధంగా ముద్ర వేశారు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనము చూచే విధానము, మనం ఆలోచించే విధానము ఏ విధంగా ఉంటుంది? మనము కూడా అంటే ప్రస్తుత సమాజంలో మనం కూడా గురువులను ఈ విధంగానే చూస్తూ ఉంటాము. మీ విచారణ గురువులను, మీతో కలిసి పనిచేస్తున్న గురువులందరినీ కూడా ఈ విధంగానే ఉంటాము. ఉదాహరణకు, గురువు కొంతమంది ఇండ్లకి వెళ్తే గురువు వాళ్ళ ఇంట్లకే వెళ్తాడు, మా ఇంట్లోకి రాడు. గురువు కంచేపు ఎక్కువగా ప్రసంగం చెప్తే ఈయన ఎక్కువగా ప్రసంగం చెప్తాడని ఒక దృక్పథంతో చూడడం, తక్కువగా చెప్తే ఈయన ఏమీ ప్రిపేర్ కాడు. ఈ విధంగా ప్రజలు అనేక మాటలతో, అనేక దృక్పథంతో చూస్తూ ఉంటారు. కనుక ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఎటువంటి దృక్పథం కలిగి జీవిస్తున్నావు? అలనాడు పరిసయ్యులు, సద్దుకాయులు, ఈ ధర్మశాస్త్ర బోధకులందరూ కూడా యోహాను ఒక విధంగా, క్రీస్తును మరొక విధంగా వారి యొక్క దృక్పథాల్లో పోల్చారు. మరి నీవు క్రీస్తుని ఏ దృక్పథంతో నీవు పోలిస్తున్నావు? ఆయన నీ కోసం, నా కోసం కూడా మనుషోత్తారమై ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపముల కొరకు ఆయన మరణించడానికి వచ్చాడు. గత ఆదివారము
మనం చూసుకున్నట్లయితే పేతురు పలికినట్లుగా మనము కూడా పలకగలగాలి. నీవెవరో కాదయ్యా, నీవు సజీవుడమైన దేవుడు కుమారుడమైన క్రీస్తువు. మనము కూడా చెప్పగలగాలి. అలనాడు పరిశీల వలె, ఈ ధర్మశాస్త్ర బోధ వలె మనము కూడా ప్రభువుని అర్థం చేసుకున్న వాళ్ళవా ఉండకూడదు. ఎందుకంటే దివ్య బలి పూజలు ఆయన యొక్క శరీరత్వమును స్వీకరిస్తున్న మనందరం కూడా మనము చెప్పగలగాలి, దేవా నీవు మా కోసమే వచ్చావు, మా రక్షణ కోసం ఈ లోకానికి ఏతించావు కనుక నేను నిన్ను స్థిరమైన మనసుతో, స్థిర బుద్ధితో, సరైన దృక్పథంతో నిన్ను గ్రహించి తెలుసుకునే మనసును, నాలో ప్రేమతత్వాన్ని నింపమని, నన్ను నీలా మార్చమని ఆ ప్రభుని ప్రార్థించుదాం. మరి ముఖ్యంగా దివ్య సప్రసాదం స్వీకరిస్తున్న మనందరం కూడా ఆ ప్రభు మనలోకి వెంచేస్తున్నాడు కనుక, ప్రభువా నీలా నన్ను కూడా ప్రేమగా ఉండే వ్యక్తులుగా, ప్రేమామయునిగా మార్చుము, మలచము, నన్ను తీర్చిదిద్దమని ఈ దివ్య బలి పూజలు మనందరం కలిసి ప్రార్థించుదాం. కుసుమం ఈ పూజ పీఠం నీ సన్నిధానం అలరించర్పింతు దేవా, నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం ప్రియమారర్పింతును, నేను ప్రియమారర్పింతును. నీ ప్రేమ తోటలో సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశవ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనను ఆలకింపుము. ఈ నీ దాసుల అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించి ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ హెచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము.
సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందని బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అను నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, దయమునరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, దయమునరా రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, దయమునరా రండి ప్రియ సంగమా.
సమతను పెంచి ప్రేమను పెంచే విందిది. సమభావముతో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా. ప్రియమున రండి ప్రియ సంగమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మాలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసునామం ఎంతో మధురం మధురం. క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం. క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసుని